రోత పుట్టించారు. రోత పుట్టించారు నిజంగా. రొట్ట ఏముందండి సినిమాలో అసలు. అంటే కిషోర్ తిరుమల గారు మీరు మంచి సినిమాలే తీసేవాళ్ళు కదండి. అటు రామ్ గారితో 3 సినిమాలు తీసారు, 3 మంచి సినిమాలే. పోయినసారి మొన్న శర్వా గారితో కొంచెం తేడా కొట్టింది, అటు ఇటు అయింది. బట్ ఈ సినిమాతో డౌట్ లేదండి, అటు ఇటు కావడం ఏం లేదు. సినిమా దొబ్బినట్టే. సంక్రాంతి బరిలో నుంచి ఈ క్షణం నుంచే పక్కకి వెళ్ళిపోద్ది. ఇంకా ఏమీ నచ్చలేదు. నచ్చిందని చెప్పడానికి నాకేం లేదు. ఆశికా రంగనాథ్ గారు చూడ్డానికి బాగున్నారు. ఆశికా రంగనాథ్ గారు త్రూ అవుట్ ద ఫిలిం చూడడానికి చాలా బాగున్నారు, చాలా క్యూట్ ఉన్నారు ఆవిడ. నేను గ్లామరస్ రోల్, హాట్, సెక్సీ ఇట్లా చెప్పాను. ఆవిడని చూస్తున్న పోతే చూడాలనిపిస్తుంది. క్యూట్ ఉన్నారు ఆవిడ. అస్సలు లేదండి. నేను అదే కొంచెం ట్రైలర్ చూసి కిషోర్ తిరుమల గారి డైరెక్షన్ అనగానే కొంచెం పాత రవితేజ గారు మిరపకాయ కానివ్వండి, దుబాయ్ సీను, వెంకి ఇలాంటి సినిమాలోంచి ఉన్న రవితేజ బయటకు వస్తాడేమో అనుకున్నా కిక్. కానీ అదే ప్రాబ్లం అయింది. ఎంతసేపు రవితేజ గారి మీద ఫోకస్ చేసి ఆయనతో కామెడీ పండిద్దాం అని ఫోకస్ చేశారే తప్ప స్టోరీలో ఇన్వాల్వ్ చేద్దాం, స్టోరీని ముందుకు తీసుకెళ్దాము, కొంచెం ఆ టెన్షన్ క్రియేట్ చేద్దాం, వైఫ్కి ఎక్స్ట్రా అఫైర్కి మధ్య ఉన్న ఆ రిలేషన్ని కొంచెం టెన్షన్ క్రియేట్ చేద్దాం అని చెప్పైతే ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేయలేదు. మీరు అన్న కామెడీ అంటే స్టోరీ పరంగా జెన్యున్గా కామెడీ పండాలన్నా మీరు 4 మీమ్ డైలాగులు తెచ్చేసి 4 ఇన్స్టా రీల్లు పట్టుకొచ్చేసి, లేకపోతే ట్రెండీగా టాపిక్స్ నడుస్తున్నాయి వాటిని వాడేసుకొని, లేకపోతే ఎవరినో ఇమిటేట్ చేసేసి, ఇది కాదన్న కామెడీ. స్టోరీలో సంబంధం లేకుండా మీరు కామెడీ పెడితే ఇలానే తేడా కొడుతుంది. క్లైమాక్స్ లేదంటారు. క్లైమాక్స్ లేదు, అసలు సినిమానే లేదు అన్నప్పుడు మీకు క్లైమాక్స్ ఒకటా? మళ్ళా ఆ ఓపెనింగ్ లేదు, ఇంటర్వెల్ లేదు, క్లైమాక్స్ లేదు, ఏం లేదు సినిమాలో. అది కామెడీ గురించి ఇంత చెప్పాక మీరు మళ్ళీ కామెడీ సపరేట్గా అడుగుతారు. నాకు ఆల్రెడీ మైండ్ దొప్పింది సినిమా చూసి. తడబడ్డారు అనుకోవచ్చా, మొత్తం మైనస్ అనుకోవచ్చు. కిషోర్ తిరుమల గారు తడబడ్డారు. రవితేజ అన్న పప్పులో కాలేశాడు అన్న. రవితేజ అన్న మీకు మా విజ్ఞప్తి, ప్లీజ్ మంచి సినిమా తీసుకొని రండి అన్న మా ముందుకి. మీ జనాల గురించి ఆలోచించండి, మీ ఫ్యాన్స్ గురించి ఆలోచించండి, ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారో ఆలోచించండి అన్న. మీరు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు, కాదనట్లేదు. మీరు 5గురికి ఛాన్స్ ఇస్తే ఒక మంచి సినిమా తీయండి, 6వది మంచి సినిమా తీయండి. 5గురికి ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళు బతికినట్టు ఉంటుంది. కానీ 6వది మంచి సినిమా తీయండి. మీ గురించి మీరు ఆలోచించండి, మా గురించి కూడా ఆలోచించండి. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పను. గతంలో రవితేజ గారు రాజా ది గ్రేట్ సినిమా చేసిన తర్వాత బ్లైండ్ క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత అదే కనిపిస్తుంది, ఇంకా ఈ సినిమాలో కూడా బ్లైండ్ గా కనిపిస్తుంది అంటారు కొంతమంది. మీరేం చెప్తారు? అవునన్నా, కొంచెం నాకు అదే తేడా కొడుతుంది. అంటే ఆయన మేబీ విజన్ అది కెమెరామ్యాన్ వర్కా లేకపోతే ఏంది నాకు అర్థం కావట్లేదు. చూస్తూ మాట్లాడుతూ ఉంటే నాకు అదే తేడా కొడుతుంది. ఈయన ఇంకా ఆ బ్లైండ్ క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదా, లేకపోతే అలానే నాకు అనిపిస్తుందా, నాకు తేడా కొట్టిందా అనుకున్నా నేను ఈ సినిమా చూస్తున్నాను సేపు. మీరు అడిగాక కొంచెం కనెక్ట్ అవుతుంది మేబీ, ఏమో అది నేను దాని మీద కామెంట్ చేయలేను. బట్ అనిపించింది నాకు కూడా. రవితేజ గారికి మంచి ఇట్టు పడట్లేదు, ఎక్కడ మిస్ అవుతున్నాడు మీరు ఏం చెప్తా యాజ్ ఎ ఫ్యాన్ గా? అన్న నేను ఒకటే చెప్తా, ఒక సినీ అభిమానిగా రవితేజ అన్న మీద ఇష్టంతో నేను ఒకటే చెప్తాను. ఎందుకు రవితేజ అన్నకి ఇట్టుపడట్లేదు అంటే, ఆయన ఎంతసేపు ఒకరికి ఛాన్స్ ఇద్దాము, ఒక డైరెక్టర్కి నమ్మకంతో ఆయనకి వర్క్ ఇద్దాము, ఆయనకి కొంచెం లైఫ్ ఇద్దాం అనే ఆలోచనలోనే ఉన్నారు. ఎందుకు అంటే కష్టపడ్డారు, పైకి వచ్చారు, కష్టం విలువ తెలిసిన మనిషి కాబట్టి. సో అవతల వాళ్ళకి ఆ కష్టం తెలియనివ్వకూడదు అనే మైండ్ సెట్లో ఉన్నారు తప్ప, అరే మంచి స్టోరీ తీసుకుందాము, మంచి కాన్సెప్ట్ తీసుకుందాము, ఆడియన్స్కి నచ్చే క్యారెక్టర్ చేద్దాము, ఆడియన్స్లో మళ్ళీ మనం పుంజుకుందాము, పూర్వ వైభవానికి వద్దాం అని ఆయన సెల్ఫిష్గా ఆలోచించట్లే. ఒక్కసారి అందుకే సెల్ఫిష్గా ఆలోచించండి, మంచి సినిమాతో ముందుకు రండి. ఓవరాల్ మీ ఎంత ఇస్తాను ఈ సినిమాకి రేటింగ్? 2 ఇస్తానన్నా, ఎందుకంటే రవితేజ గారు ఉన్నారు కాబట్టి. ఆశికా రంగనాథ్ గారు, ఇటు డింపుల్ గారు ఇద్దరు బాగున్నారు చూడడానికి కూడా. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. కామెడీ ఆర్టిస్టులు వెన్నెల కిషోర్ గారు, సత్య గారు కూడా అందరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు కాబట్టి, జెన్యూన్ ఎఫర్ట్స్ కాబట్టి 2 ఇస్తాను అంతే. గతంలో మీ వీడియోలు అప్లోడ్ చేసిన ప్రతిసారి కామెంట్ వస్తుంది, బాగా వినిపించిన కామెంట్, మీరు మెగా అభిమాని మెగా ఫ్యామిలీకి పాజిటివ్ రివ్యూ చెప్తారు, మిగతా అందరికీ నెగిటివ్ రివ్యూ చెప్తారు అని ఒక టాక్ వస్తుంది. మీరేం చెప్తారు? పర్సనల్ క్వశ్చన్. బోలా శంకర్ నాకు నచ్చలేదు. హరిహర వీరమల్లో దొబ్బింది, ఒప్పుకుంటాను. మరి మీరు మిగతా ఫ్యాన్స్ పగబడ్డారు అన్నట్టు అంటారు అన్న. నేను మహేష్ బాబు అభిమాని, నేను మహేష్ బాబుతో దిగిన ఫోటోలు కూడా చూపిస్తా. మెగా అభిమాని, మహేష్ బాబు అభిమాని, లేకపోతే అల్లు అర్జున్ అభిమాని. అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీ వెళ్ళే. కానీ సో ఎవరి అభిమాని అనేది పక్కన పెట్టండి. నేను వచ్చిన ప్రతి సినిమా చూస్తాను, జనాలకి జెన్యూన్గా సినిమాని అందిద్దాం అనే ప్రయత్నం చేస్తాను తప్ప వాళ్ళ అభిమాని కాదు, వీళ్ళ అభిమాని కాదు. సినిమాని ప్రేమిస్తాను నేను, నాకు తెలిసిన సినిమాని నేను చెప్తాను అంతే, అంతకు మించి నేను ఇంకేం కాదు. సో ఇంకా కామెంట్లు వేస్తారా, నేను కామెంట్లు పట్టించుకోను. నా దగ్గరకు వచ్చి ఒక డైరెక్ట్గా అన్నా కూడా నేను పక్కకి వెళ్ళిపోతాను. నువ్వు అంటావా 100 అనుకో, నాకు ఫరక్ పడదు అంతే, అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. ఉన్నట్టు చెప్తాను. మీరు ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. నా గురించి నువ్వు ఒకటి అనుకుంటున్నావా అనుకో, 100 మందికి చెప్తావు, చెప్పుకో, నాకు అనవసరం.
ఎవరన్నా వచ్చి పరిస్థితి బాగుంది దాడికి ఏం చేస్తే దాడా 100 మంది 50 మంది 20 మంది అటు వచ్చి నీ మీద దాడి చేస్తే అన్న నా మీద ఏం పగలుంటాయన్న దాడి చేయడానికి? వచ్చి ఈడెవరు చెప్పండి చెయ్యని అన్న, పర్లేదు మర్డర్ చేస్తే అన్న. ఇది సినిమాని సినిమాలా చూస్తారు అంతే తప్ప మర్డర్లు మానభంగాలు చేసే స్టేజ్కి ఎవరు దిగరు. నువ్వే చేసేలా ఉన్నావు, ఫస్ట్ నువ్వే చేసేలా ఉన్నావు, నువ్వు అడిగేది అలా ఉంది, నువ్వే చేసేలా ఉన్నావు. కొంచెం మనం ఆలోచించుకొని మాట్లాడితే బాగానే ఉంటుంది. ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇగో నీ మీద జరిగినట్టే జరుగుతాయి. ఇన్ని రివ్యూలు చెప్పాను, ఇంతమంది అభిమానుల ముందు చెప్పాను, నా మీద ఎప్పుడు ఏం కాలేదు అంతే.